తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రాబో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు, తప్పిపోయిన తిరుపతి పార్లమెంట్తో సహా అన్నీ గెలవబోతున్నాం. రాజకీయాల గురించో ఎలక్షన్స్ గురించో మహానాడులు ఉండవు. మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ఎలా పోరాడాలి అనేది ఇంట్లో కూర్చొని మీలాగా ఏసీ రూమ్లో కూర్చొని నిర్ణయాలు కాదు. పార్టీ ప్రతినిధులు సుమారు 15,000 మంది పార్టీ ప్రతినిధుల సమక్షంలో పాలిట్ బ్యూరో సభ్యులతో సీనియర్ నాయకులతో అందరితో కూడా అన్నీ చర్చించి ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లుంటే సవరించుకొని ప్రజలకు ఇంకెంతవరకు మేలు చేయాలనే దానికే మహానాడు పెట్టుకున్నాం. అనవసరంగా అసందర్భంగా ఇష్టారాజ్యంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడి తిరిగి 4 మాటలు అనిపించుకునే దానికి దయచేసి మీరు స్వస్తి పలుకుతారని భావిస్తూ భవిష్యత్తులో మీరు మాట్లాడే భాష కంట్రోల్లో ఉంటే భాష ఒక రంగా వస్తుంది. తిరిగి మీరు మాట్లాడిన భాషను మీకు ఇస్తే తట్టుకునే పరిస్థితి కూడా ఉండాలని మీరు ఆ విధంగా మారుతారని, రాజకీయంగా ఏదన్నా ఉంటే సలహాలు, ఏదన్నా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తిరిగి అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు వైసీపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఈరోజు మీటింగ్ జరుగుతుంది. వాళ్ళకేం పని ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన డెవలప్మెంటు, రెండో పక్కన సంక్షేమ పథకాలు, మూడో పక్కన అమరావతి రాజధాని డెవలప్మెంటు, 4 వైజాగ్లో మీలాగా మీ సొంత కోసం గెస్ట్ హౌస్ కట్టించుకోకుండా యువతకి యువనేత గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు ఎక్కువగా రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఇండస్ట్రీలు తీస్తున్నారు. వారి పని ఇంకా ఉన్నది ఏం చేయలేరు కదా, ఏం మాట్లాడడానికి ఏం లేదు. ఏదో ఒక ఇష్యూలో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో ఫంక్షన్ హాల్లో కూర్చున్న వాళ్ళు తంటాలు పడుతున్నారు సార్. జనవరి పడుచుకునే పరిస్థితులు లేదు సార్. మహానాడు ఏర్పాటు జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముత్తుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తులు.